మన యొక్క కణజాలం. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ DNA. మన జన్యువు ఏంటి? శరీరంలో ఉండే 70 లక్షల కోట్ల కణాల్లో ఆ 25,000 భవనాలు, అందులో మళ్ళీ ప్రతి దాంట్లో ఒక 12 లక్షల మళ్ళీ గదులు, 12,000 గదులు. ఆ విధంగా మన యొక్క ప్రతి DNAలో కూడా సీక్వెన్సెస్ స్ట్రక్చర్ ఉంటుంది. మన కర్మ అనుకోండి, లేకుంటే మన స్వభావం అనుకోండి, మన గుణం అనుకోండి, గుణము, స్వభావము, వాసనలు, ఇవన్నీ స్టాండర్డ్ లాంగ్వేజ్. స్వభావము, గుణము, గుణాతీతము, వికారాలు, సంస్కారాలు, ఇవన్నీ పర్యాయ పదాలు. ఒకే దానికి విభిన్న రకాలైనటువంటి పర్యాయ పదాలు. చిత్తము, చిత్తవృత్తులు. వృత్తి అంటే యాక్టివేట్ చేయటం, ఇన్యాక్టివేట్ చేయటం. ఫంక్షన్ ఆఫ్ ద చిత్త, ట్రాన్స్లేషన్ ఆఫ్ ద ట్రాన్స్క్రిప్షన్ is called chitta vritti. If the chitta is there, it is only called transcription. Transcription అంటే చిత్త, DNAలో ఉండే మన యొక్క ట్రాన్స్క్రిప్షన్. 3.2 బిలియన్ RNAs, 3.28 billion DNAs. Sequences. 3.28 billion sequences. Each sequence has a structure. Structure is any structure. A paint. ఒక చిత్రపటం లాగా. దాన్ని ఏమంటాం? చిత్రము అని అంటాం. ఒక చిత్రపటాన్ని ఏమంటాం? చిత్రము అని అంటాం. చిత్ర, 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 చిత్త. చిత్త is nothing but a transcription. అంతకంటే గొప్ప వర్డ్ ఐ డోంట్ థింక్ ఇంకా ఏదైనా వర్డ్ ఉందని. సో thousands of years back they have used. Who used the first chitta? The word used is by Kapila Mahamani, Hiranyagarbha. The first methodology of enlightenment. మొట్టమొదటి టెక్నాలజీ ఏది? ఆత్మ విద్యకి. అప్పటి వరకు ఇంకా జామిని రాలేదు, అప్పటి వరకు న్యాయం రాలేదు, అప్పటి వరకు వేదాంతం రాలేదు, మీమాంసం అసలే లేదు. అప్పటి వరకు అన్నిటికంటే మొదలు వచ్చింది ఏంటంటే అంతా గణిత శాస్త్రం ఫస్ట్ వచ్చింది. సాంఖ్య గణితం అంటే బైనరీ కోడ్స్. సో ఎంటైర్ యూనివర్స్ ఇస్ రన్నింగ్ బై 1-0 ఇన్పుట్ అవుట్పుట్. ఒక సెల్కి ఫంక్షన్ చేయాలంటే ఇన్పుట్ కావాలి, అవుట్పుట్ కావాలి. I/O. As the input, so the output. The processing is done inside the cell. As the input, so the output. సో లోపలికి ఎలా వేస్తే బయటికి అదే వస్తుంది. లోపల కచరా వేస్తే కచరానే బయటకు వస్తుంది. సో వి డంప్ ఆల్ ద dirt inside, only dirt comes out. Dirt only surfaces. Garbage in, garbage out. So input and output. I/O, 10 commandments అంటాం, 1-0 అంటాం. ఏకత్వం, పూర్ణత్వం అంటాం. ఏకత్వం, పూర్ణత్వం అంటాం. సింగులారిటీ అండ్ కంప్లీట్నెస్ అని అంటాం. 1-0 అంటాం. ఈ సీక్వెన్సెస్ అన్నీ దే ఫంక్షన్ ఓన్లీ ఇన్ దిస్ వే. వెన్ DNA is activated, this is activation code, and once it is activated, what it has to give, the output it will give. So input and output. So input and output. ఇది దీని సింగులారిటీ అంటాం, అద్వైతం అని అంటాం. అద్వైతం అంటే, ద్వైతం అంటే ఏంటి? ఇలా ఒకటి ఉంటుంది, ఇలా ఉందంటే ఇది ఇలా ఉన్నట్టే లెక్క, ఇలా ఉందంటే ఇలా ఉన్నట్టే లెక్క. ఒక పీక్ ఉందంటే ఒక ట్రఫ్ ఉన్నట్టే లెక్క. దాని డ్యుయాలిటీ అంటాం. దీన్ని ఏమంటాం? దీని పార్టికల్, దీన్ని వేవ్ అంటాం. దీని యొక్క స్వభావం, దట్ ఈస్ ఇట్స్ నేచర్.
డ్యూయాలిటీ అని అంటాం. సో ద వరల్డ్ ఆఫ్ డ్యూయాలిటీ, ఇదంతా ఇంపర్మనెంట్. ఏ పీక్ పర్మనెంట్గా ఉండేది కాదు, ఇందులో కొద్ది క్షణాలు మాత్రమే ఉంటుంది. ఇంకా ఫ్రీక్వెన్సీ పెరిగినా కొద్ది. సో ఇది ఎంతసేపు ఉంటుందని అంటే చాలా తక్కువ ఉంటుంది. ఆల్టర్నేట్ కరెంట్కి డీసీ కరెంట్కి ఎంత తేడా ఉంటుంది. ఆల్టర్నేట్ కరెంట్ ఫ్రీక్వెన్సీ is very very high. సో వేవ్, డ్యూయాలిటీ, సింగులారిటీ. డ్యూయాలిటీ ఉందంటే ఇట్లా లేవు. ఇది యాంగరు, ఇది ఫియరు. Your breath changes like this, your heart changes like this. No equality, no samatva, no samadhi at all. It goes like this. And suddenly it goes like, when you watch a serial, when you watch a movie, when you watch a cricket, ఈ ప్రొడ్యూస్ చేయడానికే క్రికెట్ వాచ్ చేస్తాం. ఈ ప్రొడ్యూస్ చేయడానికి ఎటువంటి ప్యాటర్న్ ప్రొడ్యూస్ చేయడానికి, డిస్టార్షన్ ప్యాటర్న్, మనం డిస్ట్రక్ట్ చేసేది, మనం నాశనం చేసేటువంటి ఆ ప్యాటర్న్కి అలవాటు పడ్డాం మనం. అది ఎక్సైట్ది. అది అట్లా కొడుతూ ఉంటే లోపల నుంచి కిక్ వస్తాయి, కానీ మనకి అప్పుడు కానీ నసలానికి అంటదు లోపల. ఇది మన యొక్క నాలుకకి కారం వండితే కానీ అప్పుడు కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంటెస్టైన్లో ఉండే కణాలు ఏమైనా కానీ, ద సెల్స్ ఇన్ ద ఇంటెస్టైన్, లెట్ దెమ్ డై, థౌజండ్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ద సెల్స్, బట్ లెట్ మీ ఎంజాయ్ ద సెల్స్ ఆన్ ద టంగ్ షుడ్ హ్యావ్ ద హైయెస్ట్ పంజెంట్. కారం అంటే కారం, పచ్చి కారం తింటే అప్పుడు దీనికి ఎంత ఆనందమో దీనికి అంత దుఃఖం. ఇక్కడ కొన్ని ఎన్ని ఉన్నాయి, నాలుక మీద ఎన్ని కణాలు ఉన్నాయి? హౌ మెనీ సెల్స్ ఆర్ దేర్ ఆన్ యువర్ టంగ్? నీ ఇంటెస్టైన్లో ఎన్ని కణాలు ఉన్నాయి? 7 meters క్యాలిక్యులేట్. నీ నాలుక 7 meters ఉందా? సో డూ యూ హ్యావ్ ఏ 7 meters లాంగ్ టంగ్? Yes, if you have a 7 meter long tongue, you can have it. And you eat anything, intestine also can perhaps, ఎందుకంటే అంత అమైలైజ్ సీక్రెట్ అవుతుంది, అంత న్యూట్రలైజ్ అవుతుంది. బై ద టైమ్ ఇట్ గోస్ డౌన్. నీ నోట్లో నుంచి లోపలికి వెళ్ళే లోపటే 7 meters అని అంటే, నీ 7 meters ఉంది అనుకో, నీ నోట్లో లోపలికి వెళ్ళే లోపలనే డైజెషన్ అయిపోతుంది. నీ నాలుక లెంత్ని బట్టి నీ యొక్క డైజెషన్ ఉంటుంది. పశువుల యొక్క నాలుక చాలా మందంగా ఉంటుంది, ఎందుకంటే దాని యొక్క డైజెషన్ రుమెండ్లో జరుగుతుంది, మందంగా ఉంటుంది. మన యొక్క నాలుక పరిమాణాంతరం చెందింది, చేంజ్ అయింది, పల్చగా ఉంటుంది. ఎంత పల్చగా ఉంటే అంత, ఎంత పొడుగ్గా ఉంటే అంత మంచిది డైజెషన్, ఎంత పొట్టిగా ఉంటే అంత మంచిది. అందుకే జీవశోధనం చేస్తాం ఉదయం లేవగానే ఇండియాలో. ఎవ్రీ డే వీఆర్ సపోజ్ టు పుల్ అవర్ టంగ్, మసాజ్ అవర్ టంగ్, కీపింగ్ ద 3 fingers, మధ్యమ, తర్జని, అనామిక, ఈ 3 పెట్టి ఏం చేయాలి? దోహనం చేయాలి, ఛేదనం చేయాలి, చాలనం చేయాలి. చాలనం అంటాం, దోహనం అంటాం, ఛేదనం అంటాం, దీన్ని కట్ చేయటం అంటాం. సో చెప్పాను కదా, ప్రపంచంలో మన టెక్నాలజీస్ సుపీరియర్ ఇంక నో వేర్ ఇన్ ద వరల్డ్. మన సైన్స్ని మనం అర్థం చేసుకునే బదులు సింప్లీ you are getting attracted by this science which gives you money, which takes out, which makes you vulnerable, which makes you dependable, which is exploitable, which makes you feel inferior. Every part of this science makes you feel proud, makes you feel happy. The huge difference between Sanatana Dharma, the eternal science, and now what we call as a science. ఈ సైన్స్ అంతా ఎడగొట్టిదండి. సో ఏ సైన్స్ అయితే మన పూర్వీకులు ఇచ్చారో ఆ సైన్స్, ఒక్క టంగ్ గురించి, టంగ్కి ఎన్ని ముద్రలు ఉన్నాయి? ఒక 10 ముద్రలు ఉన్నాయి. కేసరి ముద్ర దగ్గర నుంచి, జీవ మూల బంధనం దగ్గర నుంచి, జీవ దోహనం దగ్గర నుంచి, సో మెనీ ముద్రాస్. ఎందుకని ద నెంబర్ ఆఫ్ సెల్స్ హియర్ ఆర్ ఫ్యూ లెస్. ఇంటెస్టైన్లో హౌ మచ్ బ్యాక్టీరియా ఇస్తారు? నీ శరీరంలో ఉండేటువంటి కణాల కంటే 10 times, 100 times, 10 times, 70 trillion సెల్స్, 70 లక్షల కోట్ల కణాలు ఉంటాయి నీ ఇంటెస్టైన్లో, నీ రేవులు ఇన్సైడ్ 7 meter లెంత్లో. ఎంత బ్యాక్టీరియా ఉంది? 7 meters కూడా కాదు,
2 meters 3 meters లెంత్లోనే ఉంటుంది బ్యాక్టీరియా. ఆ 3 meters లెంత్లో ఉండే బ్యాక్టీరియా 700 trillion. 700 trillion అంటే ఏంటి? నీ శరీరంలో ఉండే కణాల కంటే అక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియా ఈ 700కి ఈ 70కి 700, ఈ 700కి 12 సున్నాలు పెడితే ఎంత బ్యాక్టీరియా? మన శరీరంలో ఉండే కణాలు ఇన్నే 70 × 10⁻12. బట్ మన ఇంటెస్టైన్లో మన ప్రేవులో ఉండేటువంటి బ్యాక్టీరియా 700 × 10⁻12. 700 trillion. ఐస్ క్రీమ్ తింటాం అండ్ తినగానే ఈ 700 ఇదంతా మంచి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్డ్ ఉంటే హెల్తీగా ఉంటాం. నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావో లేదో, గులాబ్ జామ్ తిన్నావో లేదో, అవునా, లేదా కాన్స్టిపేటింగ్ ఎనీథింగ్ యూ ఈట్, శనగపిండిది ఏమైనా తిన్నావో లేదో, డైజెస్టివ్ ఎంజైమ్స్ లేవు, ఏమవుతుంది? 700 trillion ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. 700 trillion బ్యాక్టీరియా గెట్స్ ఇంబ్యాలెన్స్డ్. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా మామూలుగా ఇది ఎలా ఉండాలి? 60% గ్రామ్ నెగిటివ్ ఉండాలి అండ్ 40%, 80% గ్రామ్ నెగిటివ్ ఉండాలి, 20% మాత్రమే గ్రామ్ పాజిటివ్ ఉండాలి. ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఇది 20/80 అయిపోతుంది. టంగ్కి ఏదైతే నచ్చుతుందో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండ్ విచ్ వీ టేక్ ద ప్లెజర్ ఆన్ ద టంగ్, ఇంక్లూడింగ్ ఆల్కహాల్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఐమ్ టెల్లింగ్ యూ, వాట్ ఎవర్ ఎంటైసెస్ ద టంగ్, ఇట్ కిల్స్ ద ఇంటెస్టైన్. అయినా తెల్లవారి టాయిలెట్లో వెళ్ళి కూర్చొని అది మోషన్ రాకపోయినా కూడా సోయి ఉండదు మనకి. వెన్ వీ సిట్ ఇన్ ద టాయిలెట్ స్ట్రగులింగ్, ద ఫీకల్ ఈజ్ నాట్ కమింగ్, టాయిలెట్లో కూర్చుంటే రావట్లేదు, పార్టీ రావట్లేదు, అయినా సిగ్గుండదు. మళ్ళీ తెల్లవారు అగైన్ వీ ఇండల్జ్ ఇన్ పుట్టింగ్ ద సేమ్ ఇన్పుట్. సో యమ్మీ అంటాం, మమ్మీ అంటాం, బట్ లోపటే ఏం కావాలి? ఇస్తే యమ్మీ మమ్మీ, లేకపోతే యాక్ మమ్మీ, అవునా, మమ్మీ యాక్ యాక్ అంటాం. టిబెట్లో ఉండే యాక్ కాదులేండి. సో యాజ్ ద ఇన్పుట్ సో ద అవుట్పుట్. ఇన్పుట్ అవుట్పుట్ ఏంటి? ఒక సింగిల్ DNA functions only in 2 ways. For it to execute, it requires activation. That activation is called input. Activation. And output నేమంటాం? యాక్టివేషన్. నిరోధ. సో యాక్టివేషన్ ఎగ్జిక్యూట్ కావటం ఆటోమేటిక్గా అవుట్పుట్ చేస్తుంది. సో DNA functions only IO, input output. It processes as per the input, it processes the output. For it to function, give the required output, the required input is required. Input ఇవ్వలేదు, అవుట్పుట్ ఎక్కడ ఇస్తుంది? అది ఇన్పుట్ ఏం ఇన్పుట్ కావాలి దానికి? సో 3.2 billion సీక్వెన్సెస్కి 3.2 billion ఇన్పుట్స్. Every sequence has its own input. Simple. Every sequence has its own input. IO is of what? Is of each sequence, each pattern, each chemical peptide. Each is not peptide, it is called protein. So the sequence of so many 400 to 500, 600 amino acids chain ఉంటుంది. ఆ చైన్ చెప్పాను కదా, స్ట్రక్చర్ మారుతూ ఉంటుందంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ 450 letters. యూ క్యాలిక్యులేట్ హౌ మెనీ trillions of sequences it can form. సో ఈచ్ సీక్వెన్స్ హ్యాజ్ ఈచ్ IO. నీ యొక్క హెల్దీగా ఉండాలి అని అంటే, మనం హెల్దీగా ఉండాలి అని అంటే, సో ఈచ్ సీక్వెన్స్ హ్యాస్ టు బి యాక్టివేటెడ్, విచ్ ఈజ్ సపోజ్ టు బి ఇన్హిబిటెడ్, ఎక్సైటరీ యాక్టివేషన్, ఇన్హిబిటరీ యాక్టివేషన్. అంటే ఏదైతే ఎక్సైజ్ చేయాలో అది ఎక్సైజ్ చేయాలి, ఏదైతే ఇన్హిబిట్ చేయాలో దాన్ని ఇన్హిబిట్ చేయాలి. ఇన్పుట్ దే ఆర్ సమ్ ఇన్పుట్స్ విచ్ హ్యావ్ టు బి ఇన్హిబిటెడ్, లైక్ యాంగర్ ఉంటుంది, అలాంటివి ఇన్హిబిట్ చేయాలి సిస్టమ్ హెల్దీగా ఉంటే. సిస్టమ్ హెల్దీగా లేదు, యాంగర్ అనే ఫైల్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. రన్ అవే రియాక్షన్స్, అన్కంట్రోల్డ్ రియాక్షన్స్.
So your DNA activation is done by excitation and by inhibition. Excitation and inhibition. So both are the same, which is not supposed, it knows. Suppose if this is not there, it is, or you call activation. If that activation is not there, by default activation all the time takes place for it to survive. Vritti swarupyam itaratraha. By default, all the time activation is happening. But activation may not be positive. So if your input is not proper, the activation is happening to bring unhappiness, unhealthiness. That's what happening. Wrong activation we do. The one who contains controlled activation, ఎవరి చేతిలోనైతే యాక్టివేషన్ ఉందో దాన్ని ఏమంటాం, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అన్లెస్ you exercise your prowess to program yourself, unless you know what you are activating, by default you are designed, your cell is designed, the lower cells are designed to react. They don't listen to the upper cells, cells in the brain, reptilian cells, so non-vertebrate cells, amphibian cells. So all those memories, and their functioning is only executing uncontrolled reactions, fight and flight mechanism. A human is working in a fight and flight mechanism ante it has no meaning at all. ఒక మానవునిగా జన్మించిన తర్వాత మనం ఒక ఫైట్ అండ్ ఫ్లైట్ ఏది మనం ఈ అర్షడ్ వర్గాలతో ఉంటున్నామంటే అసలు దాని అర్థమే లేదు. జీవితం ఏది మానవుని జీవితానికి అసలు అర్థమే లేదు, సార్థకమే లేదు, పరమార్థమే లేదు. ఎందుకనంటే దట్ ఇండికేట్స్ దో వీఆర్ బోర్న్ యాజ్ హ్యూమన్ టు నో, బట్ వీ డు నాట్ నో ఎనీథింగ్. Animal doesn't know anything about it, but yet that's why it respects the laws of nature. అందుకే చదువుకోని వాడు చాలా బెటర్ చదువుకున్న వాడికంటే. అది సత్యం. So every sequence has I, O. But what is that sequence? What is that input? Chemical. Everything is translated in the form of a chemical. What is the chemical? So a cell undi, this is a cell structure, yesterday I have shown. Let us understand how the DNA functions. ఆ తర్వాత RNA. చిత్త వృత్తి వరకు రాలే కదా. వృత్తి అంటే ట్రాన్స్లేషన్ ఇస్ డన్ బై RNA. ట్రాన్స్క్రిప్షన్ గురించే మాట్లాడుతున్నాం, చిత్తం గురించే మాట్లాడుతున్నాం. వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ ద చిత్త, యువర్ మెమరీ బ్యాంక్, అవర్ మెమరీ బ్యాంక్. నీ స్వభావం ఎక్కడుంది? నీ ప్రతి కణంలో ఉంది. నీ యొక్క గుణం ఎక్కడుంది? ప్రతి కణంలో. నీ ఆకారం ఎక్కడుంది? స్వస్వరూపం ఎక్కడుంది? ప్రతి కణంలో ఉంది. ఈజ్ దర్ ఎనీ సెల్ ఇన్ యువర్ బాడీ విచ్ డజంట్ హ్యావ్ యువర్ DNA? Your DNA means you collect the cell from the latest pluripotent cell technology is protein mediated pluripotent technology is using a hair follicle, using cells from your nail, a cell from your hair follicle they take, using the protein mediated a pluripotent cell technology they convert it into a stem cell. The same cell gets converted into a stem cell. Means what? You created a stem cell means germ cell create చేసేవంటే ఏంటి? Your whole being can be created. నేను యాజ్ ఇట్ ఈస్గా including your behavior patterns, habit patterns. Another replica is created. So where are you? Are you in the head? Are you in the body? Where are you? Who are you? నువ్వేంటి? నీ పేరు లేకుండా నేను నిన్నే అంటారు. నీ శరీరంలో కాలువైనా నిన్నే అంటారు, చేతులైనా నిన్నే అంటారు, మెడవైనా అంటారు. ఏం లేకున్నా నిన్నే అంటారు. చచ్చిపోయిన తర్వాత కూడా గాంధీ అంటారు. సో ఎవ్రీ సెల్ ఏమి లేదు, ఏముంది?
సో యాజ్ ద ఇన్పుట్ సో ద అవుట్పుట్. ఆ ఇన్పుట్ సరిగా చేస్తే అవుట్పుట్ బాగానే ఉంటుంది. సో ఇన్పుట్ అనేది చెప్తున్నాం కదా, ఎవ్రీ కెమికల్ ఇట్ ఈస్ కెమికల్ యాక్టివేషన్. ఒక కెమికల్ యాక్టివేట్ అయిందనంటే ఒకటి యాజ్ యాక్టివేషన్, సో ద బై డిఫాల్ట్ మెకానిజమ్స్ ఆఫ్ ద రియాక్షన్స్ ఓన్లీ ఎగ్జిక్యూటెడ్. వృత్తి స్వారూప్యం ఇతరత్ర. అరిషడ్వర్గాలే బై డిఫాల్ట్ ప్రోగ్రామ్, unless you want to control it, unless you have a control on this yantra. ఏ మంత్రాంగం తెలిస్తే, ఈ తంత్రం తెలిస్తే, ఈ యంత్రం గురించి తెలిస్తే తంత్రం అంటాం. ఈ యంత్రం గురించి తెలుసుకునే విధానాన్ని మంత్రంగా అంటాం, మంత్రాంగం అంటాం. ఈ యంత్రాన్ని ఎలా నడిపించాలో దాని యొక్క మంత్రాంగం తెలిసింది ఏంటంటే దాన్ని తంత్రం అంటాం. దీని తంత్రం తెలిసింది ఏంటంటే అప్పుడు మనం విల్ బి వెరీ వెరీ కేర్ఫుల్. యోగ చిత్త వృత్తి నిరోధ. నీకు ఏది ఎగ్జిక్యూట్ చేయాలి, ఏది ఎగ్జిక్యూట్ చేయకూడదు, ఏ ఇన్పుట్ ఇవ్వాలి, ఏ అవుట్పుట్. సో ఆ అవుట్పుట్ రావాలంటే నేను ఏ ఇన్పుట్ ఇవ్వాలి, అది అవగాహన. ఐ వాంట్ దిస్ అవుట్పుట్, ఐ వాంట్ అవుట్పుట్ ఆఫ్ హ్యాపీనెస్, హెల్త్. నా అవుట్పుట్ డిఎన్ఏ అవుట్పుట్ ఎలా ఉండాలి, ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. సో నా ఇన్పుట్ ఎలా ఉండాలి, ఆ విధంగా ఉండాలి. కరెక్షన్ అట్ ద ఇన్పుట్ లెవెల్ ఇట్స్ లోపలికి వేసే ఇన్పుట్ లెవెల్లోనే కరెక్షన్. ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ రైట్, అవుట్పుట్ విల్ బి ఆటోమేటికల్. ఇన్పుట్ ఈజ్ దేర్ బట్ సీక్వెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. దర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్, ల్యాక్ ఆఫ్ మెథైలేషన్. దట్ ఇస్ డిఫరెంట్. దట్స్ కాల్డ్ డిజీజ్. What works for me may not work for you because the problem is in unmethylated DNA. So when you say autism అనుకో, లేకపోతే డౌన్ సిండ్రోమే అనుకో, క్రోమోజోమల్ డిజార్డర్ అనుకో, ఏదైనా అట్రోఫికేషన్, మస్కులార్ డిస్ట్రఫీ అనుకోండి, ఇలాంటివన్నీ కూడా ఇవన్నిటికీ కారణం ఒకటే, అన్మెథైలేటెడ్. మెథైలేషన్ అంటే ఆ మెథైలేషన్ లేదు వాటికి, అంటే అంత ఆ న్యూట్రిషన్ ఇవ్వట్లేదని అర్థం. సింపుల్. పేరెంట్స్ లాంగ్ దే డిప్రైవ్డ్ ద న్యూట్రిషన్. దట్స్ వై ద చైల్డ్ ఈజ్ బోర్న్ ఆటిస్టిక్ అండ్ డౌన్ సిండ్రోమ్ అండ్ ద చైల్డ్ ఈజ్ హ్యావింగ్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ ఆర్ ఆల్జైమర్స్, పార్కిన్సన్స్, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపులు, వృద్ధాప్యంలో ఉండేటువంటి ఇవన్నీ కూడా అన్ని కారణాలు. కారణం ఏదైనా కూడా కారణం ఇదే. కారణం ఏంటి? అన్మెథైలేటెడ్. Methylated, unmethylated. That you have to correct only with the nutrition. Methylation is a process of nutrition. That's all. As I told, you born with a car, you are given a car, that car is how you drive. Hey, this car is not good, I don't want to use it. Arey, car sariga leda, I don't want to use it. Okay, don't use it. It won't work for you. No, okay, I have some car, let me use it. Let me know about this car. And let me still handle it, still let me use it. That is the attitude. Okay, the gene is with a problem. Now doctor, hey, you can't do anything, forget about it. Inka stem cell raavadaniki time unnadi. So every sequence in vrutti swarupyam itaratra. If car is in a problem, yes, with the nutrition you can correct. But yes, nutrition is also an input to the DNA, but nutrition only plays process of methylation and methylation. But mind plays a role. So what deprives the methylation? Emotions, excitatory mechanisms, glutamine mechanisms, అన్నీ కూడా మన యొక్క ఏది మిథైలేషన్ని డిప్రైవ్ చేసేది. వాట్ ఎవర్ యాక్టివిటీ టుడే యూ ఆర్ డూయింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ విల్ టేక్ అవే మిథైలేషన్. సింపుల్. సో అందుకే మన బ్లడ్ ప్రొఫైల్ చూస్తుంటేనే తెలుస్తుంటుంది హిమోగ్లోబిన్, లేకపోతే ఐరన్, లేకపోతే అదో ఇదో ఫ్లక్చువేషన్. అవి ఉన్నా కూడా ఏదో ఒకటి సంథింగ్ సో రాంగ్. ప్యాంక్రియాస్ ఆల్రెడీ పనిచేయక డయాబెటీస్ వచ్చింది, గుండెలో ఉండే కణాలను అబ్యూజ్ చేస్తుంది,
అది ఉన్నది. ఇంత చిన్న ఆర్గాన్, అది ఒకటే పంపు దేవుడు ఇచ్చింది. ఇది స్మాల్ పంపు. డైలీ 95,000 కిలోమీటర్, 95,000 కిలోమీటర్లు పంపించాలి 24 గంటలు 24/7, 120 years ఇది డిజైన్డ్. నువ్వు దాన్ని పైప్ లైన్లన్నీ నువ్వు వాల్స్ బంద్ చేసేస్తే, దాన్ని పైప్ లైన్లన్నీ చోక్ చేస్తే దాని మీద ప్రెషర్ పెరుగుతుంది. సో అది ప్రెషర్ పెరిగితే ఎంతకాలం పనిచేస్తుంది? ఏ పంప్ విచ్ ఇస్ వర్కింగ్ అండర్ ప్రెషర్, హౌ లాంగ్ ఇట్ విల్ వర్క్? అది ప్రెషర్ ఇంక్రీజ్ అని ప్రెషర్ తక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలన్నా, లేకపోతే ఇంకా ఆ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి? అవునా, ఆ ప్రెషర్ వైపు యాక్టివేట్ అవుతున్నది, ఇంకో వైపు నువ్వు దాన్ని సపరేట్ చేస్తావు. డాక్టర్లు యూజ్ చేస్తుంది అది. అసలు సోర్స్ని అరికట్టాలి కదా, బీపీ బ్లడ్. అవునా, దాని ప్రెషర్ని తగ్గించాలా తెలివి ఉన్నవాడైతే. నేను ఆ ప్రెషర్ని మెయింటైన్ చేస్తే బలవంతంగా నేను పైనుంచి ఏది ఫోర్స్ పెట్టి నేను దాన్ని ఆ ప్రెషర్ని నేను అణిచివేస్తా అంటే, ఆ ప్రెషర్ని ఫ్లాట్ చేస్తా అంటే ఏం చెప్పాలండి? సో అందుకనే ఈ బీటా-1 బ్లాకర్స్, ఏస్ ఇన్హిబిటర్స్, గుండెకి వాడేవన్నీ కూడా, బీపీని కంట్రోల్ చేయడానికి వాడేవన్నీ కూడా సో చాలా నష్టం చేస్తాయి. ఆ హార్ట్ ఏమైంది? ఆ హార్ట్ ఆ లైన్లు చోక్ అవ్వడం వల్ల, హార్ట్ పని చేయకపోవడం వల్ల, దాని ఎలక్ట్రిక్ సిస్టమ్ సరిగ్గా లేదు, దాని సర్క్యులేటరీ సిస్టమ్ సరిగ్గా లేదు, దాని న్యూరో ట్రాన్స్మిటర్ సిస్టమ్ సరిగ్గా లేదు, దాని మోటార్ యూనిట్ సిస్టమ్ సరిగ్గా లేదు, దాంట్లో ఉండే మైటోకాండ్రియా సరిగ్గా లేకపోయి, దానికి కోక్యూటెన్ కావాలా, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ కావాలా, దానికి ఆ తర్వాత దానికి ఇవన్నీ మినిమం రిక్వైర్మెంట్, టారిన్ ఉండాలా, దానికి ఇవన్నీ ఉంటే ఒమేగా-3 ఉండాలా, ఇవన్నీ ఉంటే హార్ట్ ఎందుకంటే 24 గంటలు 24/7 ఆల్ ద టైమ్ బీటింగ్. దట్ ఈస్ ఓన్లీ ద ఫిజికల్ ఆర్గాన్ విచ్ ఈస్ మూవింగ్ ఆల్ ద టైమ్. అండ్ ఇట్ డిజైన్డ్ సో ఎఫిషియెంట్లీ. దాన్ని ఎంత ఎఫిషియెంట్గా డిజైన్ చేశారంటే అవునా, ఇట్ వోంట్ స్టాప్ ఫర్ ఎ వైల్ అండ్ ఇట్ కన్జ్యూమ్స్ మినిమం ఎనర్జీ. ఓన్లీ 7% ఆఫ్ యువర్ మెటబాలిక్ ఎనర్జీ ఇట్ కన్జ్యూమ్స్. నీ శరీరం ఓన్లీ 7% ఇట్ కన్జ్యూమ్స్. అవుట్ ఆఫ్ ఫుడ్ యూ టేక్, నువ్వు వాట్ ఎవర్ ఆహారం ఎంత తీసుకుంటావు అందులో 7% అది కన్జ్యూమ్ చేస్తుంది. బ్రెయిన్ కన్జ్యూమ్స్ 30% ఆల్మోస్ట్. సో అందుకే చెప్తున్నాను, వాట్ వీఆర్ డూయింగ్, వాట్ వీఆర్ ఇండల్జింగ్, వై షుడ్ బి కేర్ఫుల్. వేర్ ద ప్రాబ్లం డిఎన్ఏ ఆఫ్ ద హార్ట్ కానీ ఏదైనా కూడా నీ మెమరీ ఎక్కడుంది అని అడిగితే చెప్తాను. ఎవ్రీ సెల్ ఈజ్ హ్యావింగ్ యువర్ మెమరీ and you are there in every cell. Where are you? Who are you? You are in every cell. Can it be seen? It can't be seen. So every cell represents your whole personality. That's simple. అది ఎక్కడో హెడ్లో లేదు. మనం అనుకుంటున్నాం ఆల్ మై డేటాబేస్ ఈజ్ ఇన్ ద హెడ్. హెడ్ ఈజ్ ఓన్లీ ప్రాసెసింగ్ సెంటర్. It is not a hard. Your hard disk is infinite memory of DNA. Every DNA is infinite hard disk. Not all DNA put together. Every cell has infinite memory. 3.2 billion, 6.48 billion sequences ante you can imagine what kind of memory it can accommodate. Your memory is infinite. Endukani your infinite past is there in your DNA. Based on the past, your future is already written in your DNA, how to execute it. సో దాన్ని చేంజ్ చేయాలంటే నువ్వు ఇప్పుడు ప్రజెంట్లో ఉండి నువ్వు దానికి ఏం వేస్తే కాన్స్టెంట్లీ చేంజింగ్ యువర్ డిఎన్ఏ ఈజ్ చేంజింగ్. ట్రాన్స్క్రిప్ట్ జీన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫంక్షనింగ్ ఈజ్ నథింగ్ బట్ జీన్ ఎక్స్ప్రెషన్. బట్ ఆ జీన్ ఎక్స్ప్రెషన్ నీకు అనుగుణంగా ఉండాలి అని అంటే నువ్వు ఏం వేయాలో అది వేయాలి, వేస్తే సార్. సో జీన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. సో ట్రాన్స్క్రిప్షన్ని ఉన్న ట్రాన్స్క్రిప్షన్లో ఉండే పొరపాటుని అది ట్రాన్స్లేషన్ చేయట్లేదు సరిగ్గా. దాన్ని ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేసేటట్టు నువ్వు ఇంటర్ఫియర్ కావాలి, నువ్వు వర్క్ చేయాలి. అంటే కోపం అనేది బై డిఫాల్ట్ పోదు. పుస్తకాలు చదివితే కోపం పోదు. నువ్వు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే కోపం పోదు. అది ఆఫీస్లో బాధ దగ్గర పనికి వస్తుంది, కానీ ఇంటి దగ్గర ఆవిడ దగ్గరికి వచ్చేసరికి ఆ కోపం వాడు ఎవడైనా కూడా మళ్ళీ ఆ కోపం వచ్చేస్తుంది. ఏ పర్సనాలిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పనికిరాదు. పర్సనాలిటీ అంటే ఓ చెట్టు కింద కూర్చొని నీ దాన్ని అబ్జర్వ్ చేస్తే, డ్యూయాలిటీ దీన్ని అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, అబ్జర్వర్ ఈజ్ ఓన్లీ ద వే టు చేంజ్ ఇట్. ఇట్ గోజ్ లైక్ దిస్. అప్పుడు నువ్వు కామ్గా ఉంటావు. ద ఓన్లీ వే యూ కెన్ చేంజ్ ఫ్రమ్ దట్ ఫంక్షనింగ్
నువ్వు నీకు ట్రైనింగ్ ఇది ఇట్లున్నదని అంటే ఇంకా దీనికి ఇంకా నువ్వు ఇంకా ఎక్కువ చేస్తే ఫ్లాట్ చేయాలి, సింగిల్. ఇందులో ఏమైనా ఉందా, అప్ అండ్ డౌన్ ఉందా అండి? సింగిలే, ఫ్లాట్. దీన్ని సింగులారిటీ అంటాం. అద్వైతము అని అంటాం. సో అద్వైతం అనేది ఎప్పుడు వస్తుంది? ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఆ ఎలక్ట్రాన్ బై డిఫాల్ట్ మన వేవ్ లాగానే ఫంక్షన్ చేస్తుంది, పార్టికల్ అయినా కూడా. సో దాన్ని అబ్జర్వ్ చేస్తే అది సరిగ్గా నడుచుకుంటుంది. సో నువ్వు కూడా మీ ఇంట్లో నేను అబ్జర్వ్ చేస్తే నువ్వు మంచిగా నడుచుకుంటావు. అబ్జర్వ్ చేయని రోజు పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో ఏదో ఒకటి నాటి చేస్తారు, గిల్ట్ఫుల్ థింగ్ చేస్తారు, దే ఫీల్ గిల్టీ. అందుకే వాడిని గిల్ట్ ఫ్రీలో పెరగాలి పిల్లలు కనుక తల్లిదండ్రులు మొత్తం ఇండియాలో మ్యారేజ్ చేసుకున్నారంటే మొత్తం ఫోకస్ అంతా పిల్లల మీద. అదర్వైజ్ పిల్లోడు ఏం చేస్తాడు? మనం ఇప్పుడు తల్లిని పట్టించుకోవట్లే, తండ్రి పట్టించుకోవట్లే, వాడు పట్టించుకోవాలి, ఓకే పోతారు. వాడు చేస్తాడు, వాడు తెలుసు ఏది మంచో ఏది చెడో తెలుసు. పిల్లలకి తెలియక కాదు, చెడ్డది చేస్తాడు. వాడు కంట్రోల్ లేదు, ఈ డజంట్ హ్యావ్ కంట్రోల్, ఈ విల్ ఇండల్జ్. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ హీ వోంట్ టెల్ మదర్, అఫ్రేడ్, భయపడతాడు తల్లికి చెప్పాలంటే, కొడతనేమో, అందుకని చెప్పరు. ఏమైంది? గిల్ట్ఫుల్నెస్ వచ్చేసింది, సెల్ఫిష్నెస్ వచ్చేసింది, గిల్ట్ఫుల్నెస్ వచ్చేసింది. ద చైల్డ్, దిస్ ఇస్ హౌ ద గిల్ట్ఫుల్నెస్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ డే. ఎవ్రీ వన్ హూ డ్రింక్స్, ఎవ్రీ వన్ హూ స్మోక్స్, ఎవ్రీ డే యు ఆర్ యాడింగ్ ద గిల్ట్. Your system is designed to function like that. A person who is drinking, he knows very well that it is not a good habit. मुसीबत है सर, क्या करना है, गुलाम बन गया है क्या. And because of inferiority complex, superiority complex he exhibits. Hey, without this, what is maza, what is enjoyment. It is outside sayings, ఇవన్నీ బయట మాట్లాడేవి. కానీ లోపట అనుక్షణం ఆ యొక్క భావన అవుతుంది, ఈజ్ గిల్ట్ కంప్లీట్లీ ఇన్సైడ్. దట్స్ వాట్ జీసస్ సెడ్. హే, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఇస్. తప్పు వేసేవాడు, అది ఒక రాంగ్ ఇన్పుట్ ఇచ్చేవాడు, నీ సిస్టమ్ ఇస్ డిజైన్డ్ టు పాయింట్ అవుట్. ఎవ్రీ టైమ్ యూ గివ్ ఏ రాంగ్ ఇన్పుట్ యువర్ సిస్టమ్ IO, and your system is designed to alert you. But you ignore that alert. When you ignore that alert, you are guilty. That kills us completely.